మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మొన్న మీటింగ్కి వెళ్తూ ఉంటే నా బండి స్కిడ్ అయిపోయి నేను కింద పడ్డాను. కాలు నొప్పిగా ఉంది. అందుకే కుర్చీలో కూర్చొని మీకు కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకొని మీతో కలిసి ఆరాధించడానికి దేవుడు కృపను చూపించాడు. పెద్ద ప్రమాదం ఏమీ లేకుండా దేవుడు ఒక చిన్నపాటి గాయం, ఒక చిన్నపాటి బలహీనతతో దేవుడు విడుదల కలగజేశాడు. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేయండి, ప్రార్థన చేస్తూనే ఉండండి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైనటువంటి ఆయన కార్యం మనం అందరం పొందుకొని ముందుకు సాగునట్లుగా దేవుడు తన వాత్సల్యతను మన మీద నిండుగా మెండుగా కుమ్మరించాలి. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. కొద్దిసేపే నేను మీకు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు బైబిల్ తెచ్చుకొని ఉంటే నేను చదువుతున్న ఆ మాటను మీరు గుర్తుపట్టాలి, గమనించాలి. త్వరగానే ప్రార్థన కూడికను మనం ముగించుకుందాం. దేవుని యొక్క వాక్యములో నుండి నేను చదువుతున్న మాటను గమనించండి. నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గెహాజీతో చెప్పి పంపెను. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 26వ వాక్యము. సుఖముగా ఉన్నారా అని అడిగితే ఆమె చెప్పినటువంటి మాట ఏమిటంటే సుఖముగా ఉన్నాము అని చెప్పింది. సుఖముగా ఉన్నామని చెప్పింది. చెప్పిన తర్వాత మరలా పరుగున దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఆమె చెప్తుంది దైవజనుడితో, అయ్యా, నువ్వు నా ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు భక్తి కలిగిన దైవజనుడని నేను మా ఆయన మాట్లాడుకొని మా ఇంట్లో ఆతిథ్యం ఇవ్వడము మాత్రమే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి గది కట్టించి ఇచ్చాము. ఇదిగో మీదటికి ఈ సంవత్సరానికి నాకు బిడ్డ పుడతాది అని చెప్పి నువ్వు మాట ఇచ్చినట్టుగానే బిడ్డ పుట్టాడు. బిడ్డ తన తండ్రితో కూడా పొలమునకు వెళ్ళి తలపోయినే అని బాధపడుతుంటే ఒక పనివాడిని ఇచ్చి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చి నా తొడ మీద ఆడిస్తూ ఉంటే ఆ బిడ్డ చనిపోయాడు. ఇప్పుడు నీకు కట్టించిన గదిలో మంచము మీద ఆ బిడ్డను పడుకోబెట్టి నీ దగ్గరికి వచ్చాము అని చెప్తుంది. ముందు అడిగినప్పుడు నీవు నీ పెనిమిటి నీ బిడ్డ సుఖముగా ఉన్నారా అని అడిగితే సుఖముగా ఉన్నామని చెప్పింది. మీరు ఇక్కడ గమనించాలి, ఒక దైవజనుడు ఒక కుటుంబాన్ని లేదా దేవుణ్ణి నమ్మి ఆశ్రయించిన వారి కుటుంబాల యోగక్షేమాలు ఎప్పుడు కోరుకునేవాడు. ఆమె భర్తతో చెప్పింది ఆ బిడ్డను ఇంట్లో పడుకోబెట్టి దైవజనుడి దగ్గరికి వెళ్తాను అంటే భర్త అంటున్నాడు, ఈరోజు విశ్రాంతి దినము కాదే, ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం కాదే, అమావాస్య కాదే, ఎందుకు వెళ్ళాలి దైవజనుడి దగ్గరికి అంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది అని చెప్తుంది ఆమె. దైవజనుడి దగ్గరికి వెళ్ళుట మంచిది అని చెప్తుంది ఆమె. దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఒక గాడిదను తీసుకొని గంతలు కట్టి ఆమె దైవజనుడి దగ్గరికి వెళుతూ ఉంది.
ఆమె వస్తూ ఉన్నటువంటి విధానాన్ని గమనించినటువంటి దేవుని సేవకుడు, కర్మేలు నందున్నటువంటి దైవజనుడు, ఆమె వస్తూ ఉన్నటువంటి ఆడావిడి, ఆమె వస్తూ ఉన్నటువంటి ఆ రాక, ఆమె వస్తూ ఉన్నటువంటి విధానాన్ని చూసినటువంటి దైవజనుడు గుర్తుబట్టి తన దగ్గర ఉన్నటువంటి పనివాడైనటువంటి గెహాజీని పంపి, ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఈయన్ని తీసుకొని వెళ్ళేవాడు. ఎవరిని? గెహాజీని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా బాగా పరిచయం అనుకుంటా. అందుకే ఆయన అడిగేటప్పుడు నీకేం కావాలమ్మా నా గురించి అంటే, వీళ్ళకు సంతానం లేదయ్యా అని చెప్తున్నాడు. అంటే బాగా పరిచయం. వెళ్ళి ఆమె కంగారుగా హడావిడిగా వస్తున్నట్టుంది. అసలు ఏం జరిగింది ఏంటి? ఒకసారి ఆమె సుఖంగా, ఆమె పెనిమిటి, ఆమె బిడ్డ సుఖంగా ఉన్నారో లేదో, క్షేమంగా ఉన్నారో లేదో, మంచిగా ఉన్నారో లేదో వెళ్ళి ఒక్కసారి కనుక్కోమన్నాడు. కనుక్కోమంటే ఈయన వెళ్ళి, ఈ గెహాజీ పనివాడు వెళ్ళి అడిగిన వెంటనే ఆమె చెప్తుంది సుఖంగానే ఉన్నాంలే అని. మరలా వచ్చి తర్వాత వాక్యాన్ని మనం చదివితే దైవజనుని వద్దకు వచ్చి అతన్ని కాళ్ళు పట్టుకొని అడుగుతూ ఉంది, నువ్వు నా ఇంటికి రావాలి. లేదు నా దండం ఇచ్చి ఈ గెహాజీని పంపుతాను. లేదు, అతడు వెళ్ళిపోయినా కూడా, బాబు ఇదిగో ఈ దండము తీసుకొని, నా చేతిలో ఉన్న దండము తీసుకొని నీకెవరు ఎదురుపడినా, ఎవరు కనబడినా వాళ్ళకు ప్రతి నమస్కారం చేయకుండా నువ్వు వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపోయి ఆ బిడ్డ మీద పెట్టు అన్నాడు. ఈయన వెళ్ళి పెడితే బిడ్డ బతకలేదు. ఆమెకు తెలుసు అనుకుంటా. ఆ కుటుంబం గెహాజీకి తెలుసు, గెహాజీ గురించి ఆమెకు కూడా తెలుసు. అందుకే ఆ దండము తీసుకెళ్ళి పెడుతుంటే ఆ బిడ్డ బతకాలి. మరి దైవ సేవకుడు చెప్పినటువంటి దేవుని ప్రేరేపణతో ఆ మాటను బట్టి అలా అవ్వలేదు. అయినా ఆమె పట్టు వదలకుండా ఆ దైవజనుణ్ణి తీసుకొని వెళ్ళింది. ఆ దైవజనుడు ఆ బిడ్డ పెట్టబడి ఉన్న గదిలో, దైవజనుడికి కట్టించిన గదిలో ఆ మంచం మీదకి వెళ్ళి ఆ బిడ్డ పట్ల ఈయన చేయాల్సిందంతా చేశాడు. ఆ బిడ్డ బ్రతికాడు. సజీవముగా ఆ బిడ్డను ఆమెకు అప్పగించి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? సుఖముగా ఉన్నారా? మన గత దినాల్లో సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినది అని దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వచ్చాము. అయితే ఈరోజు నీవును నీ పెనిమిటి నీ బిడ్డ, అంటే నీ కుటుంబము సుఖముగా ఉందా? సుఖముగా ఉండగలుగుతుందా? చాలామంది చెప్తూ ఉంటారు, మాకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని నష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని ఆవేదనలు, ఒకవైపు అప్పులు, మరొక వైపు రోగాలు, ఇంకొక వైపు సమస్యలు, మరొక వైపు చెప్పుకోలేని బాధలు. ఇట్లా మనం అడిగితే లిస్టు తీసుకొని, పేపర్ తీసుకొని, పోయిన వారంలో ఏం జరిగిందో, పోయిన ఆదివారం ఇక్కడికి వచ్చారు, దాన్ని వదిలేసి సోమవారం నుండి శనివారం వరకు ఏమేమి జరిగిందో చెప్పండి అని అంటే పెద్ద బుక్కే రాసేస్తారు. ఏం చేస్తారు? పెద్ద బుక్కే రాసేస్తారు. దేవుని బిడ్డలారా, సుఖముగాను సౌఖ్యముగాను క్షేమముగాను మన కుటుంబ మనుగడ, మన కుటుంబ పరిస్థితి, నేడు ఉన్నటువంటి టెక్నాలజీ, నేడు ఉన్నటువంటి పరిస్థితి అవయవాలను మార్చి కృత్రిమ అవయవాలను అమర్చగలిగే జ్ఞానము కలిగి ఉన్నాడు మనిషి. కొవ్వు బట్టి నరాలు కూడిపోతే
ఆ పూడిపోయినటువంటి నరాలకు ఏమిటండి, ప్రతి నరముగా స్టీలు నరాలు లేదా ఎముకలు ఎరిగిపోతే స్టీలు ఎముకలను అమర్చి, గుండె చెడిపోతే కృత్రిమ గుండెను పెట్టి బ్రతికిస్తూ ఉన్నటువంటి దినాలు, కాలికి తడి అంటకుండా 7 సముద్రాలు దాటగలిగేంత జ్ఞానము కలిగినటువంటి దినాలలో మనం నడిపించబడుతున్నాం. మనిషికి కావలసినవన్నీ సమకూర్చుకొని చుట్టూ పెట్టుకొని అమర్చుకొని ఇంట్లో పెట్టుకుంటూ ఉన్న మనిషికి మాత్రము ఏమాత్రము సుఖము పొందని జీవితాలు, సంతోషము కలిగి నడిపించబడుతూ ఉన్నటువంటి స్థితిగతులు, కానరాని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నటువంటి దినాలు మన జీవితంలో దొర్లుతూ ఉన్నాయి. ఇటువంటి భయానకమైన పరిస్థితిలో ఆమె వస్తూ ఉన్నటువంటి ఆ సమయంలో క్షేమముగా ఉన్నారా, సుఖముగా ఉన్నారా? నీవు, నీ పెనిమిటి, నీ బిడ్డ. నేటి దినాలలో మనం ఒక్కసారి వార్తల్లోనికి వెళ్తే టీవీ ఛానల్ ఆన్ చేస్తే భర్త భార్యను చంపాడని, భార్య భర్తను చంపిందని, ఏమిటండి లోక సంబంధమైన వ్యామోహం మీద పిల్లలను కూడా చంపిందని, పిల్లలను కూడా చంపాడని, ఒకరినొకరు చంపుకుంటున్నటువంటి భార్య పిల్లలు, పిల్లలు భార్య, కడుపున పుట్టినటువంటి పిల్లలను సైతము చంపుతూ ఉన్నటువంటి చెడ్డ దినాలలో, భయంకరమైనటువంటి దినాలలో బ్రతుకుతూ ఉన్నటువంటి పరిస్థితులు మన జీవితంలో కనబడుతూ ఉన్నటువంటి దినాలు. వాక్యం సెలవిస్తుంది, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19-20 వాక్యాలు మనము జాగ్రత్తగా చదివినప్పుడు, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవ్వడునూ లేడు. ఎవ్వడు లేడు అతని వంటి వాడు. ఎవరు అతను అని అంటే తిమోతి ఎవరు అని అంటే మీ క్షేమము కోరుకున్నవాడు. నా యొద్దనున్నటువంటి ఈ తిమోతి దేవుణ్ణి నమ్మి సార్వత్రిక సంఘముగా కట్టబడి యేసు రక్తంతో కడగబడినటువంటి బిడ్డల క్షేమాన్ని కోరుకున్నవాడు, ఒక కుటుంబ క్షేమాన్ని కోరుకున్నవాడు, ఒక కుటుంబపు క్షేమాన్ని ఆశించినటువంటి వాడు. అటువంటి వాడు నా దగ్గర ఎవరు లేరు. చాలామంది ఉన్నారు కానీ అటువంటి వాడు లేడు. ఎవరు అతను అని అంటే మీ క్షేమము కోసము ప్రయాసపడేవాడు, మీ క్షేమాన్ని కోరుకునేవాడు. ఎలీషా గెహాజీని పంపి ఆమె భర్త, ఆమె బిడ్డ సుఖముగా ఉన్నాడేమో అడుగుమంటున్నాడు. ఎందుకంటే ఆమె వస్తూ ఉన్నటువంటి ఆ రాకనే ఆయన గమనించాడు. ఎవరన్నా కంగారుగా వచ్చి మనతో మాట్లాడారు అనుకోండి, ఏమనుకుంటాం మనము? ఏదో సంథింగ్ ఇబ్బందికరంగా ఉంది, అలాగా స్టైల్గా అలాగా ఏదో సీమలు కూడా చావవు అన్నట్టుగా వస్తున్నారనుకో, ఏమనుకుంటాం? ఏదో జస్ట్ క్యాజువల్గా కలవడానికి వస్తున్నారేమని. ముఖమంతా ఇకారంగా పెట్టుకొని మనతో ఏదో అవసరం ఉంది, అవసరం తీర్చుకోవడానికి వస్తున్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే, వాళ్ళు వస్తూ ఉన్నటువంటి విధానమే, ఇప్పుడున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉన్నటువంటి విధానమే మనకు అర్థమవుతుంది. ఎందుకు వచ్చారు? ఉప్పుకు వచ్చారా, పప్పుకు వచ్చారా, కారానికి వచ్చారా, లేకుంటే 4 మాటలు చెప్పి కొంపలో ఏమిటండి
నిప్పెట్టడానికి వచ్చారా? అర్థమైపోద్ది, వాళ్ళు వచ్చే విధానాన్ని బట్టి అర్థమైపోద్ది. ఆమె వస్తున్నటువంటి విధానాన్ని గమనించిన దైవజనుడు సుఖంగా ఉందా, ఒకసారి క్షేమంగా ఉందా, వాళ్ళకేమన్నా సమస్యలు ఉన్నాయా, వాళ్ళకేమన్నా ఇబ్బందులు ఉందా, ఒకసారి వెళ్ళి కనుక్కో. అతను వెళ్ళి అడిగితే సుఖంగా ఉందని చెప్పింది. దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత అసలు విషయం చెప్తుంది. నా బిడ్డ చనిపోయాడయ్యా, అతన్ని మంచం మీద పడుకోబెట్టి వచ్చాను రండి అని. పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ చెప్తూ ఉన్నాడు, అటువంటి దైవజనుడిని నేను చూడలేదు. ఎవరంటే ఆ దైవజనుడు మీ క్షేమము, నిజముగా మీ క్షేమము కోరుకునేవాడు. మీరు పాడైపోవాలని, మీరు నాశనం అయిపోవాలని, మీరు పడిపోవాలని అని కోరుకునేవాడు కాదు. మీ క్షేమము కోరుకుంటున్నటువంటి వాడు, మీ క్షేమము కోరుకున్నవాడు. నిజముగా అతని వంటి వారు ఎవరు లేరు నా దగ్గర ఉన్నారు కానీ అటువంటి వాడు, ఇతరుల క్షేమం, ఒక కుటుంబ క్షేమాన్ని కోరుకునే వ్యక్తి ఎవరు లేరు. దేవుని బిడ్డలారా, నేను కూడా మిమ్మల్ని అడుగుతాను, మీరు సుఖముగా ఉన్నారా? మీరు సుఖముగా ఉండగలుగుతున్నారా? క్షేమముగా ఉండగలుగుతున్నారా? క్షేమాన్ని అనుభవించగలుగుతున్నారా? భయాందోళన మధ్యలో, కలవరాలలో, కన్నీళ్ళల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, అరకత్తెరలో పోక చెక్కలాగా ఎటూ తోచని అయోమయపు పరిస్థితిలో ఏం చేయాలి, నా పరిస్థితి ఏమిటని అతలాకుతలమైపోతున్నటువంటి స్థితిగతుల మధ్యలో కొనసాగించబడుతున్నారా? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మీరందరూ సుఖముగా ఉందురుగాక, క్షేమము మీకు కలుగునుగాక, క్షేమకరమైన మార్గాలలో మీరందరూ నడిపించబడుదురుగాక. ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక వ్యాపారం, ఒక పని ఎప్పుడు సుఖముగా క్షేమముగా ఉంటుంది. సుఖముగా ఉండడానికి కావలసినటువంటి అనుభవం ఏమిటి? ఏం చేస్తే మనము సుఖముగా ఉండగలుగుతాం? ఏం చేస్తే మనము సుఖముగా ఉంటాం? చదువుతాం మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మొట్టమొదటిది, సుఖముగా ఒక వ్యక్తి ఉండాలి అంటే, ఒక వ్యక్తి సుఖముగా ఉండాలనుకుంటే ఆ వ్యక్తికి ఉండవలసిన లక్షణాలు, ఆ వ్యక్తి చేయవలసిన పనులు ఏమిటి? కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ చరణములోని చివరి లైన్, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆ వాక్యాన్ని అంతా మనము చదివితే, జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము సన్నిధిలో ఉంది. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నిత్యము సుఖములు. ఎవరైతే ఆయన కుడి చేతిలో ఉంటారో, ఎవరినైతే ఆయన కుడి చేతితో పట్టుకోగలుగుతాడో, ఎవరైతే దేవుని చేతిలో ఉండగలుగుతారో, ఆ చెయ్యి నీకు సుఖాన్ని ఇవ్వడానికి, నీవు సుఖంగా జీవించడానికి, నీకోసము మేకుతో గుచ్చబడి శిలవతో కొట్టబడిన చెయ్యి. ఆ చెయ్యి నీకోసము గాయపరచబడినటువంటి చెయ్యి. ఆ చెయ్యి. మన వాక్యాన్ని చదివితే, నా చేతి నీడలో నిన్ను దాస్తాను, నా చేతి నీడలో నేను మిమ్మల్ని కప్పుతాను, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరిని ఇంటికి వెళ్ళి చూడు, కుమ్మరి కుండ చేస్తూ ఉంటే ఆ సారు మీద పెట్టి ఒక రూపాన్ని ఏర్పరిచిన తర్వాత ఆ రూపము చెదరిపోయింది, అది పాడైపోయింది. మరలా ఆ కుమ్మరి ఆ మట్టిని తీసి ముద్ద చేసి మరలా సారె మీద పెట్టి మరలా దానికి ఒక రూపాన్ని ఇచ్చాడు. నువ్వు అనుకుంటూ ఉన్నావు, అయ్యో దేవుణ్ణి నమ్మినా నా పరిస్థితి ఇట్లయిపోయింది,
అయ్యో నేను ప్రార్థనకి వెళ్తున్నాను, భయభక్తి కలిగి జీవిస్తూ ఉన్నాను, సరిగ్గా నాకు ఆరోగ్యం లేదు, నేను చేస్తున్నది కలిసి రావట్లేదు, నేను ఆర్థికంగా వెనకబడి ఉన్నాను, ఎంత ప్రయాసపడుతున్నా చినిగిన సంచిలో చిల్లర వేసినట్టుగా ఉంది, అసలు ఏంటి నా పరిస్థితి ఇట్లయిపోయింది ఏంటని ఒక బాధ, ఒక వేదన, కలవరం చేత నువ్వు కృంగిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తూ ఉన్నావు, రుచి చూస్తూ ఉన్నావు. అప్పుడు నా కర్మ అనుకుంటున్నావు. కాదు, సారె మీద ఒక పాత్ర చేసేటప్పుడు అది చెదరిపోయింది కదా అని ఆ కుమ్మరి ఆ మట్టిని అలాగ విడిచిపెట్టలేదు. మరలా ఆ మట్టిని తీసుకొని మరలా మరొక్కసారి పాత్రను చేయడానికి ప్రయత్నించి చక్కటి పాత్రను చేయగలిగాడు. అందుకే ఆ భక్తుణ్ణి కుమ్మరి ఇంటికి పంపించి, చూడు ఆ కుమ్మరి ఏం చేస్తున్నాడో చూడు. ఒక కుమ్మరి తన చేతితో పాడైపోయిన పాత్రను అలా చేస్తే నేనెంత చేస్తాను? అయిపోయింది నా పరిస్థితి, అయిపోయిందని నువ్వు అనుకోవద్దు, నువ్వు కలవరపడొద్దు, నువ్వు కృంగిపోవద్దు. నీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత పరిగెత్తినా, ఎంత ప్రయాసపడినా, ఒకవేళ నా పరిస్థితి, నా జీవితం ఇంతేనని నువ్వు కృంగిపోవద్దు. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే రోజు దేవుడు సమీపముగా ఉంది. ఆయన తన కుడి చేతిలో నిన్ను పట్టుకున్నాడు. ఆయన కుడి చేతిలో సుఖములున్నాయి, నిత్యము సుఖములున్నాయి. నువ్వు పడిన బాధ, కష్టము, వేదన, శ్రమ వీటన్నిటిని చూసిన దేవుడు రాబోతున్న దినాలలో సుఖజీవముతో గడుచు దినములను దేవుడు నీకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. వాటిని నువ్వు అనుభవించేటట్లుగా మహోన్నతుడైనటువంటి దేవుడు కార్యాన్ని జరిగించబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా చెబుదామా? ఏమున్నాయండి ఆయన కుడి చేతిలో? నిత్యము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, అది నిత్య జీవము కావచ్చు, శాశ్వతమైనటువంటి జీవము కావచ్చు, నిత్య సుఖము కావచ్చు. ధనవంతుడు పాతాళములో అగ్ని జ్వాలల చేత యాతన పడుతూ ఉన్నాడు. బ్రతికినంత కాలం ఊదా రంగు బట్టలు వేసుకొని ఊపిరాడని తిండి తిని సరదాగా జలసాలు చేస్తూ తనకిష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తాను కోరుకున్నట్టుగా తాను ఆశించినట్టుగా బ్రతికాడు. కురుపుల చేత నింపబడి కుక్కలు వచ్చి నాకుతూ ఉన్న ధనవంతుడే విరిగిపడినటువంటి రొట్టె ముక్కల కోసం ఎవరేం పెడతారని ఎదురు చూసే ఆ పేదవాడు, ఆ లాజరు ఇద్దరు చనిపోయారు. అబ్రహాము రొమ్మున నిత్య సుఖాన్ని అనుభవించడానికి పరదేశులో సిద్ధంగా ఉన్నాడు. అక్కడ పరదేశులో వెయిటింగ్ హాల్లో ఉన్నాడు. ఇతనేమో లాకప్పులో ఉన్నట్టుగా పాతాళములో అగ్ని జ్వాలల చేత యాతన పడుతున్నాడు. మంట నాకు నీళ్లు కావాలని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆయన చేతిలో నిత్యము సుఖములు కలవు. ఒక్కొక్కసారి కొందరి దగ్గరికి వెళ్ళి మనం, అయ్యా నువ్వు ఏదైనా చేయగలుగుతావయ్యా అంటే దాని అర్థం ఏమిటి? ఆయన చేతితో ఏదైనా చేయగలుగుతాడు అతడు. అందుకే మనం అతని దగ్గరికి వెళ్తాం. ఒక వ్యక్తి అలా చేస్తే మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఇంకెంత చేయగలుగుతాడు? చూడండి, 118వ కీర్తన 16వ చరణాన్ని మీరు చదివితే, యెహోవా కుడి హస్తము మహోన్నతమాయను. యెహోవా కుడి హస్తము సాహస కార్యములను చేస్తుంది. దేవుని కుడి హస్తం ఏం చేస్తుందంట? సాహస కార్యం అంటే అర్థం ఏమిటి? ఎవరూ చేయలేనిది,
ఆయన కార్యము చేస్తే అది అలాగనే గుర్తుండిపోద్ది. అది గుర్తుండిపోద్ది, అలాగనే గుర్తుండిపోద్ది. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనటువంటిది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యాలు చేస్తుంది. ఇంకా మనం వాక్యపు లోతులోనికి వెళితే, మోషే కుడి చేతి వైపున తన పరిశుద్ధమైనటువంటి బాహువును పంపించి, కాస్త తలలు పైకెత్తండి. చరిత్రలో మనం చదివితే, ఐగుప్తు దేశంలో ఫరో ఎదుటికి వెళ్ళినప్పుడు దేవుడు, చూడు, నీ చేతి కర్రనెత్తు, చేతిని పైకెత్తు, చేతిని సముద్రం వైపు చాపు, నది వైపు చాపు, ఆకాశం వైపు చాపు అని చెప్తా ఉంటాడు. మీరు చదివితే నిర్గమకాండంలో మోషే చేయి చాపినప్పుడు అంతా దేవుడు తన పరిశుద్ధమైనటువంటి మోషే చేతితో కూడా తన పరిశుద్ధమైనటువంటి బాహువును చాపి సాహస కార్యాలు, అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. ఆ రోజు మోషేకే కాదు, ఈరోజు మనందరితో కూడా తన పరిశుద్ధమైనటువంటి బాహువును చాపి మనలను బలపరుస్తూ ఉన్నాడు. బలాన్ని పొందుకుంటూ ఉన్నాడు. బలాన్ని పొందుకునేటట్లుగా దేవుడు మనలను బలపరుస్తున్నాడు. ఆయన చెయ్యి పాడు చేసే చెయ్యి కాదు. ఆయన చెయ్యి ఒకవేళ చెదరిపోయి ఉంటే, పనికి రాకుండా పారవేయబడి ఉంటే, ఆ చెయ్యి మరలా మనలను ఉన్నతమైనటువంటి పాత్రగా నిలబెడతాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను పాట రాసేటప్పుడు పాట, పనికి రాని పాత్రను పారవేయక వాడుకొంటివి, ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, స్తుతింతును నిన్నే నిత్యం, నీ నామమే స్మరించుచు జీవింతును నీ సన్నిధిలో. ఆ పాటలో ఆయన పనికిరాని పాత్రనని పారవేయకుండా, పడేయకుండా ఏం చేసాడు అంటే, ఆ పనికిరాని పాత్రను ఆయన తీసుకొని వాడుకుంటున్నాడు. మన జీవితంలో మన అన్నలు, మన చెల్లెళ్ళు, మన తమ్ములు, మన స్నేహితులు, మనం పనికిరామని, మనకు వాళ్ళకు ఉపయోగం లేదని మనల్ని పక్కన పెట్టేశారు. యూస్ అండ్ త్రో, ఉపయోగపడినంతసేపు వాడుకున్నారు. ఇప్పుడు ఏం చేశారంటే వాడుకొని పడేసారు. ఇప్పుడు మనం టీ తాగడానికి ఏ టీ కొట్టు దగ్గరైనా నిలబడితే గ్లాసు, ఇంతకుముందు స్టీల్ గ్లాసులోనో గాజు గ్లాసులోనో టీ ఇస్తే తాగి మరలా అక్కడ పెట్టి దాన్ని కడిగి వాడుకునేవారు. ఇప్పుడు అట్లా కాదు, ఆ పేపర్ గ్లాసులు ఇస్తున్నారు. దాంట్లో టీ తాగితే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. పాపం కొంతమంది ఏం చేస్తారంటే, ఇండ్లకి వెళ్ళినప్పుడు ఆ గ్లాసుల్లోనే పోసి నాకు ఇస్తారు టీ, నేను తాగనని చెప్తాను. తెల్ల గ్లాసుల్లోనే ఇస్తారు, అయ్యే తెచ్చుకొని వాడతారు. కడగడానికి బద్ధకం అయిపోయి, అది ఎంత పెద్ద కాసులైనా దాంతో టీ ఇచ్చారనుకో, నేను తాగను. ఎంత గొప్ప వాళ్ళైనా కూడా అట్లాగా టీ తాగేసి దాన్ని అలా నలిపేసి, ఒకవేళ నలపకపోయినా అక్కడ పడేయడం, తాగేయడం, పడేయడం. కర్ణాటకలో బాగుంది టీ ఇవ్వడం. మొన్న వెళ్ళినప్పుడు, బళ్ళారికి వెళ్ళినప్పుడు, మట్టి కప్పులు, మట్టితో చేసినవి, అది బాగుంది. అది తాగి పడేసిన కూడా. ఇదేమో పేపర్ గ్లాసులు, ఆ పేపర్లో అది నీళ్లు పోసినప్పుడు అవ్వకుండా దానికి ఏదో వేస్తారు, అది వేడి టీ పోసినప్పుడు కరిగి ఆ టీలో కలిసిపోద్ది, ప్లాస్టిక్. మొన్న ఒక న్యూస్ చూశాను. ఒక వ్యక్తి బీడీ, సిగరెట్టు, పొగాకు, మందు ఏ అలవాటు లేదు, హాస్పిటల్కి వెళ్ళి చూపెట్టుకుంటే క్యాన్సర్ వచ్చింది. ఎందుకు క్యాన్సర్ వచ్చింది అంటే ప్లాస్టిక్ కవర్లు ఎక్కువ వాడాడు.
ప్రతిదీ ప్లాస్టిక్దే. టీ, ఆ భోజనాలు అన్నీ ప్లాస్టిక్ 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 ప్లాస్టిక్. మనం కూడా ఎక్కువ పార్సల్ తెచ్చుకుంటూ ఉంటాం చూడండి ప్లాస్టిక్. దానివల్ల మనకి ఏదన్నా అరిటాకుల్లో ఇస్తరాకుల్లో కట్టించారనుకో నచ్చదు. ప్లాస్టిక్ బాగా కవర్ చేసి సీల్ చేసి ఇవ్వాలి. అది ప్రాణంతో చెలగాటం. అట్లాగా మనల్ని వాడుకొని పడేశారు. ప్రభువు తన సన్నిధిలో మనలను నిలబెట్టుకొని ఉపయోగకరమైనటువంటి పాత్రలాగా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఆయన చెయ్యి చెప్పండి నోరు తెరిచి, ఆయన చెయ్యి, ఆయన హస్తము సాహస కార్యాలు, అది చెప్పాలి. ఆయన హస్తము, దక్షిణ హస్తము, కుడి హస్తము సాహస కార్యాలు చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి అంటే ఆయన చేతిలో ఉండాలి. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చూడండి, నెహెమ్యా గారు కూడా ఒక మంచి సాక్ష్యం చెప్తాడు ఆయన హస్తాన్ని గురించి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదవండి. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదవండి ఒకసారి. నాకు తోడుగా ఉండిన నా దేవుని కరుణా హస్తము కొలది ఆలకించెను. నా దేవుని కరుణాహస్తము నాకు తోడుగా ఉంది. నా దేవుని కరుణాహస్తం కొలది నేను రాజులను ఏమడిగినా, దూలాలు అడిగినా, ఇంటికి గుమ్మాలకు, పట్టణానికి, ప్రాకారానికి, అసలు ఏది అడిగినా కూడా బేబే కుదరదు, అవదా ఇలా ఎన్నిసార్లు సతాయిస్తావు, ఎన్నిసార్లు విసిగిస్తావు నువ్వు ఇలా అని అనకుండా ఏది అడిగితే అది తీసుకో. ఆయన కరుణా హస్తము, ఆయన దక్షిణ హస్తము సాహస కార్యాలను చేస్తే, ఆయన కరుణాహస్తము ఒక వ్యక్తికి తోడుగా ఉంటే, ఒక వ్యక్తి ఆయన కరుణాహస్తపు నీడలో భద్రపరచబడితే, ఆయన చేతిలో నువ్వు ఉండడానికి ఇష్టపడితే, ఆయన చేతి క్రిందికి నువ్వు రాగలిగితే నీ జీవితము ఎలాగ ఉంటుంది అని అంటే, నువ్వు ఏది అడిగినా లేదు అనకుండా ధారాళముగా నీకు అనుగ్రహించబడుతుంది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చేయు శక్తి కలిగినటువంటి దేవుని కరుణాహస్తపు నీడల్లోనికి రావాలి మనం. ఆయన కరుణా హస్తపు చేతుల్లో మనము ఉండగలగాలి. ఆయన కరుణా హస్తములోనికి మనము వచ్చి నిలబడగలిగితే, నిలిచి ఉండగలిగితే మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు పొందుకోగలుగుతాము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కుడి చేతిలో ఆయన దక్షిణ హస్తం సాహస కార్యాలు చేస్తుంది. ఆయన హస్తము ఎజ్రా గారికి తోడై ఉంటే ఏం చేస్తుందంట అండి? చెప్పరేంటండి? ఏం చేస్తుందంట అండి? ఆయన ఏం అడిగినా కూడా, అయ్యా మా పట్టణం కాలిపోయింది కదా, ఇల్లులు నాశనం అయిపోయాయి కదా, మాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇప్పించవా అంటే రాజులు కూడా ఓకే ఏమనకుండా ఇప్పించేస్తున్నారు, తీసుకెళ్ళిపోమని చెప్తున్నారు. దేవుని కరుణాహస్తము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వాక్యం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. అంతే. ఒక సమయం వస్తుంది. ఇప్పుడు వర్షం వస్తుంది, ఎక్కువైంది, ఏం చేస్తాం? ఏ చెట్టు కిందనో ఇట్లాంటి షెల్టర్, మనకు ఇంతకుముందు పందిరు ఉండేది, అందరూ అక్కడికి వచ్చి ఆగిపోయేవాళ్ళు. వర్షం అంటే అక్కడ ఉంటే తడవమా అంటే తడుస్తాం, అక్కడ నిలబడితే తడవమా అంటే పైన బరకం కట్టి ఉన్నప్పుడు తడుస్తారు. అయినా ఏదో ఉండాలి అక్కడ వర్షం తగ్గేంత వరకు. లేదా ఏదన్నా బస్ షెల్టర్ కానీ, ఏదన్నా రేకుల షెడ్ కానీ, ఏదన్నా ఇల్లు కానీ, వేప చెట్టు కానీ, ఏ చెట్టు ఉన్నా
అక్కడ కాసేపు ఆ వర్షం తడవకుండా, అంటే ఆ వర్షం ఆగిపోయేంత వరకు నా దేవుని హస్తం ఏం చేస్తుందంటే తగు సమయం, దేనికి? నువ్వు కోరుకున్నది పొందుకోవడానికి, దేనికి? నువ్వు ఆశీర్వదించబడడానికి, దేనికి? నువ్వు దీవించబడడానికి, దేనికి? సమయం రావడానికి. సమయం రావడానికి. అమాలేకీయుల పాపము సంపూర్తి కాలేదు. అందుకు దేవుడు ఏం చేశాడు? 400 సంవత్సరాలు అబ్రాహాముతో చెప్తాడు, నీ 4వ తరం వారు వెళ్ళి ఆ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వాగ్దానం ఇచ్చిందేమో ఆయనకు, స్వతంత్రించుకునేదేమో 4వ తరం. 400 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న తర్వాత అప్పుడు వెళ్ళి వాళ్ళు స్వతంత్రించుకుంటారంట. 400 సంవత్సరాలు ఉన్న తర్వాత అప్పుడు వెళ్ళి వాళ్ళు స్వతంత్రించుకుంటారు. అంటే అంతవరకు వాళ్ళని ఎక్కడుంచాడు? ఎక్కడుంచాడు? అబ్రహాము సంతానాన్ని, ఇశ్రాయేలీయులను ఐగుప్తులో ఉంచాడు. ఐగుప్తులో ఉంచాడు. మనలను కూడా దేవుడు ఆశీర్వదించేంత వరకు తగు సమయం. ఏ సమయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నావో, ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ కోసం పిల్లలు ఎదురు చూసినట్టు, పెళ్ళి కావలసినటువంటి పిల్లలు ఆ పెళ్లి టైం కోసం ఎదురు చూసినట్టు, చదివిన వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నాకు కాలింగ్ లెటర్ ఎప్పుడు వస్తుంది అని ఉద్యోగం కోసం ఎదురు చూసినట్టు, ఆ టైం అంతా ఏం చేయాలి అని అంటే, మనం ఆశీర్వదించబడేంత వరకు, దీవెన పొందుకునేంత వరకు మనం ఏం చేయాలంటే ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద దాచబడాలి. ఆ చెయ్యి ఏం చేస్తుంది అని అంటే, ఆ టైం వచ్చేంత వరకు నువ్వు పాడైపోకుండా, నువ్వు చెదరిపోకుండా, నువ్వు నష్టపోకుండా, నువ్వు ఓడిపోకుండా, నువ్వు జారిపోకుండా ఆ చెయ్యి నిన్ను అలాగ దాచిపెడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కుడి చేతులు ఏమున్నాయి? కొంచెం గట్టిగా చెప్పండి, మీరు గట్టిగా చెప్పాలి. ఏ సుఖాలన్నీ? నిత్యము సుఖము కలదు, నిత్యము సుఖములు కలవు. సుఖమా సుఖములా? సుఖములు. ఎన్ని రకాలుగా ఉన్నాయో నాకు తెలియదు, కానీ సుఖములు వాటన్నిటినీ ఆత్మీయంగా, శారీరకంగా, పాపం విషయంలో కాదు, ఆత్మీయంగా, ఆరోగ్యకరంగా నీ ప్రాణము నెమ్మదించున్నట్లుగా ప్రతిదీ నీకు కావలసిన సుఖమును దేవుడు దయచేయునుగాక. ఆయన ద్వారా మనము సుఖములు పొందుకోవాలి అంటే ఆయన చేతి కింద మనము దాచబడాలి, ఆయన చేతి కింద ఉండాలి. రెండవ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1-2 వాక్యాలు. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని నీకు కలుగజేయును. సుఖజీవముతో గడుచు సంవత్సరములను, శాంతిని మీకు దయచేయును. నా కుమారుడా చెప్తున్నాడు, కుమారుడికి చెప్తున్నాడు, నా కుమారుడా, నా ఉపదేశాన్ని నువ్వు మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి ఏంటివి? ఉపదేశము, ఆజ్ఞలు. ఆజ్ఞలు, ఉపదేశం. ఉపదేశము, ఆజ్ఞలు ఒక వ్యక్తికి, ఒక మనిషికి ఏం దయచేస్తాయి, ఏమనుగ్రహిస్తాయి అని అంటే సుఖజీవముతో గడుచు సంవత్సరాలను ఇస్తుంది. చాలామంది చెప్తా ఉంటారు, అబ్బే ఈ సంవత్సరం పెద్దగా ఏం కలిసి రాలేదండి, ఈ సంవత్సరము పెద్ద ఏం అవ్వలేదండి, ఈ సంవత్సరం మంచిది కాదు, పోయిన సంవత్సరమే బాగుంది, అటు పోయిన సంవత్సరమే బాగుంది. ఏమిటంటే క్యాలెండర్లు బాగలేవా, క్యాలెండర్లో వస్తున్న రోజులు బాగలేవా, మనం జీవించే జీవన విధానమే బాగలేదు, అంతే, అంతకు తప్పితే ఏమి లేదు. అటు పోయిన సంవత్సరం బాగా కలిసి వచ్చేదండి, ఈ సంవత్సరం అంతా పోయిందండి. వాక్యం ఏం చెప్తుంది అని అంటే,
నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను నీకు ఇస్తాయి. సుఖజీవముతో గడుచు సంవత్సరం. అందుకే హబక్కూకు గారు కూడా ఒక చక్కటి పాట పాడతాడు, సంవత్సరములు జరుగుచూ ఉండగా నీ కార్యాలను నూతనపరుచుము. ఇంకొక తర్జుమాలో అయితే సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యములను వర్ధిల్లింపజేయము అని రాసి ఉంటుంది చక్కగా. మన దినాలు, మన సంవత్సరాలు సుఖము అంటే కష్టమేమి లేకుండా, నష్టమేమి లేకుండా, కష్టము నష్టము ఇబ్బంది వేదన ఆవేదన కలవరం ఇవేమీ లేకుండా మన సంవత్సరము మనకు వస్తున్న సంవత్సరాలు, మనము దాటుతూ ఉన్నటువంటి సంవత్సరాలు ఎలాగుండాలి అని అంటే సుఖజీవముతో గడచు సంవత్సరం. అందుకే కీర్తనకారుడు అంటాడు, సంవత్సరమును నీకు దయా కిరీటముగా ధరింపజేశాడు. ఒక సంవత్సరం మనము దాటాము అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుడిచ్చిన దయ. ఒక సంవత్సరం దాటామంటే దేవుడిచ్చిన దయ. అందుకే బైబిల్లో ఆయన దయ ఆయుష్కాలం ఉంటుంది, ఆయన కోపము. ఓ దైవజనుడు చెప్తాడు, నిమిషము కాదంట, కొన్ని సెకండ్లు. నిమిషం అంటే 60 సెకండ్లు కావాలి, కొన్ని అంటే ఒక 10 సెకండ్లు లోపని. ఆయన కోపము, ఆయన కోపము సెకండ్లు, నిమిషం కూడా కాదు, కొన్ని సెకండ్లు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన కోపం వస్తే పగ సాధించాలి, మనకు కోపం వస్తే కాళ్ళు కిళ్ళు ఇరగాలి, మనకు కోపం వస్తే తాడో పేడో తేలాలి, అంతవరకు మన కోపం చల్లారదు. దేవుని కోపం అలా కాదు, దేవుని కోపము అలా కాదు. కొన్ని సెకండ్లు, ఒక నిమిషమే. ఆయన దయ ఆయుష్కాలం అంతా. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివే. మనం దూరం అయ్యే కొద్ది ఆయన పిలుస్తూనే ఉంటాడు, చేతులు చాస్తూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన దయగలిగిన దేవుడు, ఆయన దయామయుడైనటువంటి దేవుడు, ఆయన కృప కలిగినటువంటి దేవుడు. ఆయన కృప ఎప్పుడు మనలను వెంబడిస్తుంటుంది. మన ఆయుష్కాలం అంతా ఆయన దయ మనకు నిండుగా మెండుగా ఉంటుంది. అదే వాక్యాన్ని మనం చదువుతాం, సంవత్సరాన్ని దేవుడు మనకు దయా కిరీటంగా ధరింపజేశాడు. ఒక సంవత్సరం గడిచిందంటే అర్థం ఏమిటి? దేవుడు మనకు కిరీటం ఇచ్చాడని, దయ కిరీటం ఇచ్చాడని. మనం బ్రతికి బట్ట కడుతున్నామంటే ఏ కిరీటం ఇచ్చాడో తెలుసా? కరుణా కటాక్షములను. 103వ కీర్తనలో ఉంటుంది, చదవండి మీరు. దయా కిరీటం అని 66వ కీర్తనలో చదువుతాం. దయా కిరీటం. సమాధిలోనికి నన్ను వెళ్లకుండా నన్ను బ్రతికించి నా ప్రాణాన్ని విమోచించి కరుణా కటాక్షములను నీవు కిరీటముగా నాకు ఏం చేశాడంటే అండి, మనకు దేవుడు మన పైన కరుణను చూపించాడు. మనం సమాధిలోనికి వెళ్లకుండా బ్రతికామంటే ఏ కిరీటాన్ని ఇచ్చినట్టు దేవుడు? కరుణ కటాక్షం. ఈ రెండింటిని మనకు కిరీటంగా దేవుడు ఇచ్చేసాడు. కరుణా కటాక్షాలను కిరీటంగా ఇచ్చేసాడు. ఇక అంతే. మనం సంవత్సరం దాటామంటే కొంచెం చెప్పండి. మనకు సంవత్సరం, మనం ఒక సంవత్సరం దాటామంటే అర్థం ఏమిటి? దయా కిరీటం. మనం సమాధిలోనికి వెళ్ళకుండా ఈరోజు వరకు బ్రతికున్నామంటే కరుణా కటాక్షం అనే కిరీటాన్ని ఇచ్చాడు మనకు. కిరీటం పడిందంటే రాజ్యం పోయిందని, కిరీటం పడిందంటే వేరే రాజు వచ్చి దాన్ని స్వాధీనం చేసుకున్నామని. ఆ కరుణా కటాక్షం అనే కిరీటం పడిపోయింది అంటే దాని అర్థం ఏమిటంటే మరణం మనల్ని తీసుకెళ్ళిందని, మనం ఈ లోక యాత్రను ముగించేసామని.
సమాధిలోనికి వెళ్లకుండా మనలను బ్రతికించింది అనంటే దేవుని కరుణ కటాక్షమనే కిరీటాన్ని దేవుడు మనకు ధరింపజేశాడు. గెలిచిన వాళ్లకు బహుమానం ఎలాగిస్తారు అలాగా మనం దినములను దొరలాము, దినమును దాటాము, సంవత్సరాన్ని దాటాము, రోజును దాటాము. ఈ దినమును అలాగ ముందుకు తీసుకొని వెళ్ళాము అని అంటే దాని అర్థం ఏమిటి అంటే దేవుడు కృపను చూపించాడు. సుఖజీవముతో గడుచు సంవత్సరములను దేవుడు మనకు దయచేయాలి అని అంటే మనము చేయాల్సింది ఒకటే, ఉపదేశమును గైకొనాలి, ఆయన ఆజ్ఞకు లోబడాలి. రాత్రి చెప్పాను కదా నేను, నీతిని మనం పొందుకోవాలి అని అంటే ఆజ్ఞ అంటే ఏమిటి అంటే వాక్యం. ఆజ్ఞ అంటే ఏంటండి? వాక్యం. ఆయన వాక్యం ఆజ్ఞ. నిన్నటి దినాన దేవుడు మనకిచ్చిన వాక్యం ఏమిటంటే మనం ఆయన సన్నిధిలో నీతి కలిగి ఉండాలి. నీతి ఎలా వచ్చింది? విశ్వాసము ద్వారా. నీతి ఎలా వచ్చింది? ఆయన రక్తం ద్వారా వచ్చిందని రాత్రి విన్నాం. అది నిన్నటికి మనకు కావలసిన ఆహారం. నిన్నటికి రాబోతున్న దినాలలో మనకది అవసరమైన ఆజ్ఞ. ఈరోజు సుఖజీవముతో గడుచు సంవత్సరమని ఆదరణ కలిగినటువంటి ఆజ్ఞానుసారమైన వాక్యాన్ని దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. ఈ ఉపదేశం మనకు అవసరమై ఉన్నది. ఒక ఆయన అన్నాడు నాతో, నేను 10,000 ప్రసంగాలు చేసి ఉంటాను, నాకెందుకు వాక్యం అని. నేనేం మాట్లాడలే. ఎందుకంటే అంత ముదిరిపోయాడంటే మనం ఏ వేసినా ఆ రోగానికి జబ్బు తగ్గుతుందా? తగ్గదు. ఇంకా ఆ రోగానికి మందు లేదు, అది తగ్గదు, ఆ జబ్బు తగ్గదు. అది కాముగా ఉన్నాను. ఇప్పుడు నేను హైదరాబాదులో బిర్యానీ తిన్నాను, విజయవాడలో మటన్ తిన్నాను, భీమవరంలో అది తిన్నాను అని చెప్పేసి రోజు కూడి తినకుండా ఉంటాడా? ఏమయ్యా మాట్లాడాలి. అక్కడ తినేసానికి నా కొడుకు పెళ్ళిలో బోల్ తిన్నానని తినకుండా మానేస్తా. మా అన్న పెళ్ళికి నేను డ్యాన్స్ చేసి ఎగిరేసి ఇంత పొలావు తిన్నానని తినకుండా మానేస్తాడా? మానేస్తాడండి? ఏ పూటకు ఆ పూట తినాలి. వాక్యం కూడా మన ఆత్మకు, ఉపదేశం కూడా మన ఆత్మీయతకు ఆహారము లాంటిది. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మనము భుజిస్తూ ఉన్నట్టుగానే దేవుని యొక్క సన్నిధిలో ప్రతిదినము మనకు కావలసినటువంటి ఆహారాన్ని మనం భుజిస్తూనే ముందుకు కొనసాగించబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఉపదేశం వెలుగు మనకు. 3వ అధ్యాయం 1వ వాక్యంలో ఏం చదివాము? నా కుమారుడా, నా ఉపదేశము మరువకు, నా ఆజ్ఞలను గైకొను. మామూలుగా కాదు, హృదయపూర్వకముగా. ఎలా గైకొనాలని విన్నానని కాదు, హృదయపూర్వకంగా గైకొనాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా గైకొనాలండి? హృదయపూర్వకంగా గైకొనాలి ఆయన ఆజ్ఞలను, ఆయన ఉపదేశాన్ని మరచిపోవద్దు, విడిచిపెట్టద్దు. ఆజ్ఞ ఏమిటంటే దీపం లాంటిది, ఉపదేశము వెలుగు లాంటిది. దీపం ఉంటే వెలుగు ఉండాలి, వెలుగు ఉంటే దీపం ఉండాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే ప్రయోజనం ఉండదు. రెండూ ఉండాలి. దీపము ఉండాలి, వెలుగు ఉండాలి. ఇప్పుడు కరెంటు పోయింది, ఇంట్లో 46 క్యాండిల్స్ ఉన్నాయి ఇంట్లో. వెలుగు లేకపోతే ఆ క్యాండిల్స్ నువ్వు వెలిగించడానికి అగ్గిపుల్ల లేకపోతే చెప్పాలి. మీరేం మాట్లాడట్లేదు, చీకట్లో ఉన్నట్టే. పోనీ డజన్ అగ్గిపెట్టెలు ఉన్నాయి, క్యాండిల్ లేకపోతే, అదే దీపం లేకపోతే, క్యాండిల్ లేకపోతే
అది ఉండి ఇది లేకపోయినా వ్యర్థమే, ఇది ఉండి అది లేకపోయినా వ్యర్థమే. పోనీ రెండు పెట్టుకొని దాన్ని ఉపయోగించుకోకపోతే అంతకంటే మూర్ఖుడు. క్యాండిల్ ఉంది, అగ్గిపెట్టి ఉంది, దాన్ని వెలిగించకపోతే. అందుకే అక్కడ రెండు చెప్పాడు, నా కుమారుడా నా ఉపదేశమును మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను, అవి 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 దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను నీకు దయచేస్తాయి. సుఖంగా నువ్వు బ్రతకాలంటే, సుఖజీవముతో గడుచు సంవత్సరాలు నీకు ఉండాలి అని అంటే దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగా. ఆజ్ఞ దీపముగాను ఉపదేశమును వెలుగుగాను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీ బిడ్డ, నీ భర్త, నీవు సుఖంగా ఉన్నారా? నీవు, నీ పెనిమిటి, నీ బిడ్డ సుఖంగా ఉన్నాడా? ఆడు చేస్తేనేనయ్యా వచ్చింది. తర్వాత చెప్తుంది ఆ మాట. మొదటిది ఆయన కుడి చేతిలో సుఖం ఉంది. రెండవది ఉపదేశము ఆజ్ఞల ద్వారా మనకు సుఖం ఉంది. మూడవ విషయాన్ని చదువుదాం. యోబు గ్రంథం 36వ అధ్యాయము 11వ వాక్యం. తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగా వెలబుచ్చుకుంటారు. ఎప్పుడు? ఆయనను సేవించినప్పుడు. ఎప్పుడండి? గట్టిగా చెప్పాలమ్మా. అమ్మలు మాత్రమే చెప్పండి ఒకసారి గట్టిగా. అయ్యలు చెప్పండి ఒకసారి గట్టిగా. కుర్చీలో ఉన్న వాళ్ళు మాట్లాడట్లేదు. సేవింగ్ చేసుకున్నప్పుడు కాదు, ఆయనను సేవించినప్పుడు. ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో, ఎవరైతే దేవుణ్ణి సేవించగలుగుతారో, గొప్ప నాయకుడు చెప్తున్న మాట. వాళ్ళందరికీ పనిచేసిన తర్వాత చెప్తున్నాడు, దిగా మీ ఇష్టం, నాకు అనవసరం. మీరు ఎవరిని కొలుసుకుంటారో, ఏ విగ్రహారాధన చేసుకుంటారో, ఏ పూజ చేసుకుంటారో నాకు అనవసరం. నేను, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము. మీతో నాకు అనవసరం, మీతో నాకు అనవసరం. మనం ఏం చేస్తూ ఉంటామంటే, మన సంఘానికి వచ్చేటోళ్ళే వాళ్ళే చేశారుగా, వాళ్ళు చేసినప్పుడు నేను చేస్తే వచ్చింది ఏంటి, వాళ్ళు చేసినప్పుడు లేదు నేను చేస్తే మాట్లాడట్లేదు. వాళ్ళు చేసినప్పుడు లేదు నేను చేస్తే. పోనీ మీ వీధిలోనే ఆ శివరున్నోడు కిరోసిన్ పోసుకుని తగలబెట్టుకున్నాడు, నువ్వు తగలబెట్టుకోవచ్చుగా. తగలబెట్టుకోవచ్చుగా. కుదరదు, అది కుదరదు, ఇది కుదరుతుంది. ఆయన అదే అంటాడు, మీరేం చేసుకుంటారో నాకు అనవసరం, నేను, నా ఇంటివారు ఆయననే. నిజంగా వాగ్దానం ఎంత బాగుంటుంది చెప్పండి. ఏంటది? నేనును నా ఇంటి వారును. ఒక లామినేషన్, ఒక ఫ్రేమ్ చేయించి, ఇంత పెద్దది ఫ్రేమ్ చేయించి, ఆ ఫ్రేమ్ కట్టించి అది తీసుకెళ్ళి టీవీ మీద పెడతారు. ఎక్కడ? టీవీ మీద కాదు. నేను, నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నారు. ఈ వాగ్దానం ఏంటి టీవీ మీదకి వచ్చింది? ఆ వాగ్దానం చదువుకుంటూ సీరియల్ చూసుకుంటూ, ఆ వాగ్దానం చదువుకుంటూ సినిమా చూసుకుంటూ, ఆ వాగ్దానం చదువుకుంటూ జోకులు కామెడీలు చూసుకుంటూ, ఆ వాగ్దానం చదువుకుంటూ రియాలిటీ షోలు చూసుకుంటూ భలే ఉంటుంది కదండి. పైన వాగ్దానం, కింద ఇటు పైన వాగ్దానం ఏంటి? టీవీ పైన నేను, నా ఇంటివారు. చూడండి, ఒక్కొక్కసారి ఇంటికి వెళ్ళి చూడండి, అందరూ చక్కగా కుర్చీలు వేసుకొని, అందరూ కుర్చీలు వేసుకొని, అందరూ జాగ్రత్తగా కూర్చొని,
అసలు పొళ్ళు తప్పకుండా కళ్ళు ఆర్పకుండా సొల్లు గార్చుకుంటూ ఎంత చక్కగా చూసుకుంటూ ఉంటారో. పైనేమో నేను నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాము, కింద అది అట్లా ఉండకూడదు, అట్లా ఉండకూడదు. ఆయనను సేవించడం అంటే ప్రాణాత్మ దేహ శరీరము పులకరించిపోవాలి, పులకరించిపోవాలి. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచూ పరవళ్ళు త్రోకెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచేదా, పరవశించి పాడుచూ పరవళ్ళు త్రోకెదా. ఇంట్లో కూర్చొని పాట పాడుకుంటూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మంచం మీద కూర్చొని కాలు నొప్పి పెడుతుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకో నోట్లో ఆనందం ఆనందం, యేసుని చూచే క్షణమాసన్నం, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో సాగేదం. ఆ పాట పాడుకుంటూ ఉంటే ఏదో ఎక్కలేని బలం వచ్చి ఆ మంచం మీద పరుపు మీద ఏమిటండి నొప్పితో బాధపడుతూ టప్పని కింద కూర్చొని ఏదో 2 పాటలు అలా పాడేసుకున్నా. నేను పాస్టర్మ గారు ఎదురెదురు కూర్చొని, వేరే వాళ్ళు కాదులేండి. అంతే, దేవుని సన్నిధిలో మనం సేవిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటే, మహిమపరుస్తూ ఉంటే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం, ఆత్మీయ అంతరిక్షాన్ని అనుభవించుకొని లోతుల్లోకి వెళ్ళిపోతాం. అది కాకుండా అయిపోలేదే, ఇంకా అయిపోలేదే, ఇంకెంతసేపు, ఇంకా అయిపోలేదే, కానీ త్వరగా అంతసేపు చేసే ప్రార్థన కానీ మళ్ళీ చేస్తున్నా పాట ఇట్లా ఉంటే ఆ ఆత్మీయ అంతరిక్షాన్ని అనుభవించలేము. ఏమిటంటే ఆ సినిమా చూసినప్పుడు బయట కూర్చొని ఫోన్ తీసుకొని సొల్లు మాట్లాడినప్పుడు మాట్లాడరు ఈ మాటలు. నేను నా ఇంటి వారు, చెప్పండి, నేను నా ఇంటి వారును. లూకాసు సువార్తలో ఒక మాటను చదవాలి మీరు, చాలా అద్భుతమైన మాట. నేను ఎక్కువ క్రిస్మస్లు చెప్తూ ఉంటాను ఇదే. డేవిడ్ అన్నయ్య వాళ్ళు క్రిస్మస్ పెట్టేటప్పుడు ఒకసారి చెప్పాను ఈ ప్రసంగం. అక్కడ కాలువగట్టులో 25వ తారీఖు అనుకుంటా కదన్నా క్రిస్మస్, 25వ తారీఖు. ఇక్కడనా అక్కడ ఉన్నప్పుడే మెయిన్ రోడ్డు మీద లూకాసు సువార్త 1వ అధ్యాయము 75వ వాక్యం, 68, 69, 70, 71, 72, 73, 74, 75 అన్నీ కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఉన్నాయి. దీంట్లోనే మీరు 75వ వాక్యాన్ని గుర్తుపట్టాలి. లేకుంటే నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క లేఖనాన్ని గుర్తుపట్టండి. మీరు చదవద్దు, నేను చదువుతాను. నేను చదివే విషయాన్ని మీరు గుర్తుపట్టాలి. నేను చదివే విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను. చాలా అద్భుతమైనటువంటి విషయం. చూడండి, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి దేవుడు రక్షణనిచ్చాడు. చెప్పండి, దేనికి ఇచ్చాడు రక్షణను? అయ్యా ఇటు చూడండి, తర్వాత మీరు చదువుకుందరు, ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా టైం ఉంటుంది, నిబ్బరంగా చదువుకుందరు. ఎందుకు మనకు రక్షణని ఇచ్చాడు అని అంటే, మనం దేవుని సన్నిధికి వచ్చి ఎక్కడికి వచ్చామా? దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో దేవుని ఎలా సేవించాలి?
పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించాలి. ఏం చేయాలి? తలలు పైకెత్తి చూడండి. నేనేం చేస్తున్నాను? దీన్ని సేవించారు అంటారు. ఇది ఎప్పుడు తాగుతున్నాం కనుక అన్నారు. దీంట్లోనే ఏదో ఒక ద్రాక్షారసం కానీ మ్యాంగో జ్యూస్ కానీ ఏదన్నా తాగుతుంటే సేవించాడు. మద్యము సేవించి అంటే అర్థమేమిటి? సేవించి అని అంటే అర్థమేమిటి? డేవిడ్ అన్నయ్య, సేవించి అంటే అర్థమేమిటి? ఇప్పుడు నేనేం చేశాను? గురువు గారు పానీయమును సేవించేది, సేవించి తాగింది ఏమైపోద్ది? లోపలికి వెళ్ళిపోద్ది. లోపలికి వెళ్ళింది ఏమైద్ది? రక్తముగా మారి మన నరనరాల్లో జొచ్చి మన రక్తమంతా వ్యాపిస్తుంది. మరి దేవుణ్ణి సేవించడం ఎట్లాగా? దేవుణ్ణి సేవించడం ఎట్లాగా? దేవుణ్ణి సేవించే విధానం ఏమిటి? పరిశుద్ధముగాను నీతిగాను. ఆయనను మనం అలా సేవిస్తేనే మనం ఆశీర్వదించబడతాం. అందుకే దేవుడు రక్షించాడు అక్కడ. అందుకే దేవుడు విమోచించాడు, విడుదల కలగజేశాడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. తన రక్త క్రయధనము ద్వారా మనకు విడుదలను దయచేశాడు, విమోచించాడు. ఆయన విమోచకుడు. ఆయన రక్షణ ఇచ్చింది క్రిస్మస్ పండగ చేసుకొని డ్యాన్సులు వేసుకోవడానికి కాదు. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవించడానికి నేనును నా ఇంటి వారును ఆయన్ను సేవిస్తాం. ఎలా సేవించాలి అని అంటే పరిశుద్ధముగాను నీతిగాను దేవుణ్ణి సేవించాలి. నువ్వు ఆరాధించడానికి వచ్చినప్పుడల్లా నీలో ఉన్న ప్రతి కల్మషం, నీలో ఉన్నటువంటి ప్రతి లోపం, నీలో ఉన్న ప్రతి బలహీనత కడగబడి, మనం శనివారం ప్రార్థనలు ఎందుకు పెట్టాము అని అంటే ఈ ఆదివారం రోజున దేవుణ్ణి మహనపూర్వకముగా ఆరాధించడానికి ప్రక్షాళన చేయబడి ముందు రోజు ప్రార్థన ద్వారా వాక్యం ద్వారా కడిగి ఈ పునరుద్ధానపు దినాన పరిశుద్ధముగాను నీతిగాను దేవుని సేవించడానికి. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. నీవు, నీ పెనిమిటి, నీ బిడ్డ సుఖంగా ఉన్నారా? సుఖంగా ఉండాలంటే ఆయన చేతిలో ఉండాలి. సుఖంగా ఉండాలి అని అంటే ఆయన ఉపదేశాన్ని, ఆయన ఆజ్ఞలను అనుసరించాలి, హృదయపూర్వకంగా గైకొనాలి. నువ్వు సుఖంగా ఉండాలి అని అంటే చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే దేవుని బిడ్డలారా ఆయనను సేవించాలి. ఆయనను సేవించిన ఎడల ప్రతి దినము నీకు క్షేమముగాను, నీ సంవత్సరాలన్నీ ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావో, యోబులాగా బ్రతుకుతావో, మెతుషేలలాగా బ్రతుకుతావో, 900 సంవత్సరాలు పైనే, యోబులాగా 140 సంవత్సరాలు బ్రతుకుతావో, ఏమిటండి మోసే చెప్పినట్టు 70 లేదా 80 సంవత్సరాలు బ్రతుకుతావో, ఇది నీ ఇష్టం. ఆ బ్రతికే సంవత్సరాలన్నీ సుఖముగా వెళ్ళబుచ్చాలి అంటే ఆయనను సేవించాలి. పరిశుద్ధముగాను నీతిగాను ఎవరు సేవిస్తారో వాళ్ళ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇంకొక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వాక్యం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ముఖ్యముగా అందరి కొరకు విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చెల్లింపవలెనని హెచ్చరిస్తున్నాడు. ఇంకంతే. అక్కడ అవతల చర్చిలో ఉన్నప్పుడు చెప్పాను, అంటే కరోనాకు ముందు ప్రార్థనలను, విజ్ఞాపనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను 4
దగ్గర దగ్గర ఒక 3 గంటల పైనే చెప్పుంటాను. పాత నిబంధనలో ఏంటి, క్రొత్త నిబంధనలో ఏంటి, అవి ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలని చెప్పాను నేను. అట్లాంటివి మనం చేస్తే నెమ్మదిగాను సుఖముగాను మాన్యతయు సంపూర్ణమైన భక్తి, నెమ్మదిగా సుఖంగా బ్రతకడం మన జీవితంలో మనం చేయాలి అంటే నేను చెప్తాను. వాటన్నిటిని కలిపి ప్రార్థనలోనే 4 విధాలు, ప్రార్థనలోనే 4 కోణాలు. మనకు తెలిసిన ప్రార్థన, ప్రభు అయినా నన్ను నువ్వు తప్ప ఎవరు చూసుకుంటారు నాయన, అయినా మనకు తెలిసిన ప్రార్థన. నేను అది చెయ్యొద్దని చెప్పట్లేదు ఎవరిని, అయితే ఈ 4 కలవాలి. టీ తాగుతావా అమ్మా? టీ తాగుతావా? టీ ఎలా చేస్తారు? పాలు, నీళ్ళల్లో పాలు కలపరు, పాలల్లో కొన్ని నీళ్ళు కలుపుతారు. నువ్వు కలపవా? మంచోడివి. పాలల్లో కొన్ని నీళ్ళు కలుపుకుంటారు, కొన్నే జస్ట్ నీళ్ళు పెట్టేసి దాంట్లో టీ పొడి వేస్తారు. టీ పొడి వేసిన తర్వాత పంచదార, అంటే ఎన్ని కలిసే మొత్తం 4 కలిసే. ఇంకా ఓపిక ఉంటే లాలిక్కాయలు, లేకుంటే అది వాళ్ళ ఫ్లేవర్ బట్టి అల్లం, ఇట్లా ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అనుకోండి, వేసి చేస్తారు. ఇన్ని కలిపినప్పుడు ఇవన్నీ నేను కలిపాను అంటే ఆ టీలో తీసుకొచ్చిన తర్వాత ఏవి 4 ఏవి? ఈ టీ పొడి కనపడట్లేదా, పాలు కనపడట్లేదు అంటే టోటల్గా దాంట్లో ఉన్న కలర్లలో ఏ కలర్ అన్నో కనబడుతుంది, అది దాని కలరే మారిపోద్ది. అంటే కలిసిపోయినప్పుడు ఐక్యపడినప్పుడు, దాంట్లో ఏకీభవించినప్పుడు టోటల్గా తన స్వభావమే. పాల టేస్ట్ ఉంటుందా, కొన్ని టీ పొడి టేస్ట్ ఉంటుందా, నీళ్ళ టేస్ట్ ఉంటుందా, పంచదార టేస్ట్ ఉంటుందా? అదొక ప్రత్యేకమైనటువంటి టేస్ట్ ఏర్పరచబడుతుంది. మన ప్రార్థనలో విజ్ఞాపనలను, యాచనలను, ప్రార్థనలను, కృతజ్ఞతాస్తుతులను, ఈ 4 మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు మనము చేయబద్ధులమై ఉన్నాం. మనం చేయాలి. అప్పుడే మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకుతాము. ఒక వ్యక్తి సుఖముగా బ్రతకాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రార్థన అనుభవంలోనికి రావాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయగలగాలి. అబ్బే కుదరదు అయ్యా, నాకెంత ఖాళీ ఉందనుకున్నావు, అసలు నాకెంత విశ్వాసం ఉంటుంది అనుకున్నావు, అసలు నేను ఎంత యోధుని అనుకున్నా, ఎంత వీరుని అనుకున్నావు అంటే కుదరదు. ప్రార్థన చేయాలి. నేను సుఖంగా బ్రతకాలని ఆశ కలిగిన వాళ్ళంతా చేతులెత్తి చేతులు ఊపుతూ ఒక 3 సార్లు ఆమేన్ చెప్పండి. చేతులు ఊగాలి. ఇట్టిట్టిట్టిట్ట కాదు, ఊగడం అంటే ఇది. తల ఒకసారి నన్ను చూడండి, ఇట్టిట్టిట్టిట్ట కాదు, ఊపడం అంటే ఇది. బాయ్ చెప్తున్నారేంటి, వెళ్ళిపోమని. మళ్ళీ చెప్పండి ఒకసారి, 2 చేతులు పైకెత్తి 3 సార్లు ఆమేన్ చెప్పండి. అది ఒక అల్లాడించు అర్పణంలాగా. నీవు, నీ బిడ్డ, నీ పెనిమిటి, నీవు, నీ బిడ్డ, నీ పెనిమిటి సుఖంగా ఉన్నారా? ఉన్నామని గేహాజీతో చెప్పి వచ్చిన తర్వాత అసలు విషయం చెప్తుంది. అయ్యా, కొడుకు చనిపోయాడు, నీకు కట్టిన గదిలో నీకు ఇచ్చిన మంచం మీద పడుకోబెట్టి వచ్చాడు, నువ్వు రావాలయ్యా. అబ్బే ఈయన పంపిస్తానులేదా, వద్దు నువ్వే రావాలి. వెళ్ళాడు, ఆ బిడ్డను బ్రతికించి ఇచ్చాడు. ఒక సేవకుడు ఒక విశ్వాసి కుటుంబాన్ని లేదా ఒక విశ్వాసి జీవితాన్ని సుఖంగా కోరుకునేవాడు నిజమైన సేవకుడు. అనేక మంది సేవకులు ఉండొచ్చు, కానీ తిమోతి లాంటి సేవకుడు పౌలు గారి దగ్గర ఇంకెవ్వరూ లేరు. అంతటి మంచి సేవకుడు తిమోతి కలిగి ఉన్నాడు. అతడే ఆ యొక్క సంఘ క్షేమాన్ని కోరుకునేవాడు,
ఈ రోజున నీ సేవకుడు, నువ్వు సేవిస్తూ ఉన్న, ఆరాధిస్తూ ఉన్నటువంటి దేవుని సన్నిధిలో, ఈ సార్వత్రిక సంఘములో జీవము కలిగినటువంటి దేవుణ్ణి సేవించగలిగినటువంటి ఒక అనుభవంలో మనం నడిపించబడినట్లుగా నీవును, నీ బిడ్డ, నీ పెనిమిటి లేదా నీ భార్య సుఖముగా ఉందురుగాక. రెండు చేతులు పైకెత్తి మీరందరూ సుఖముగా ఉందురుగాక, సుఖముగా జీవించుదురుగాక, సుఖము కలిగి నడిపించబడుదురుగాక, సుఖము కలుగునుగాక. సుఖంగా ఉండాలంటే ఒకటి, ఆయన చేతిలోకి రావాలి. చేతిలో ఒక 3 ఆశీర్వాదాలు చెప్పాను. సుఖముగా ఉండాలి అని అంటే ఆజ్ఞను, ఉపదేశాన్ని, ఆజ్ఞను గైకొనాలి. సుఖముగా ఉండాలి అని అంటే పరిశుద్ధముగాను, నీతిగాను దేవుణ్ణి సేవించాలి. సుఖముగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి.